హాయ్ అండి. నల్ల మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. నల్ల అంటే మేకలో ఉండే బ్లడ్‌ను మనం సేకరించి, అది ఉడికించి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ ఉడికించడం అనేది మీకు ప్రాసెస్ చూపించబోతున్నాను. ముందుగా మనం బ్లడ్‌ని ఇలా సేకరించిన తర్వాత, దీంట్లో మనం పసుపు, మసాలాలన్నీ కూడా వేసుకోవాలి. లేకపోతే మనకి నీచు వాసన అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలాగే నేను ఒక స్పూన్ పసుపయితే వేసుకున్నాను. దాంట్లో నేను చికెన్ మసాలా వేసుకున్నానండి. చికెన్ మసాలా వేసుకున్నట్లయితే మనకి మసాలాలు ఎక్కువ వేసుకుంటేనే ఈ బ్లడ్‌లో ఉండే నీచు వాసన అనేది పోతుంది. నేనైతే ఇడ్లీ బేసిన్ తీసుకున్నానండి. ఇడ్లీ బేసిన్ గాని మీకు అవైలబుల్‌గా అనిపించకపోతే ఏదైనా దలసరి తెపాలు ఉంటది కదండీ! అదే తెపాల్లో వాటర్ వేసుకొని ఇలా ప్లేట్ పెట్టుకొని మనం బ్లడ్‌ని ఇలాగా పెట్టేసుకోవాలి. ఆ బ్లడ్ మీద మూత కూడా పెట్టుకొని అలాగే మనం ఇడ్లీ బేసిన్ మీద మూత కూడా పెట్టుకోవాలి. మనం జున్నయితే ఎలాగా ప్రిపేర్ చేసుకుంటామో, అదే విధంగా మనం ఈ బ్లడ్‌ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే జున్ను ముక్కల్లాగా చాలా బాగా వస్తాయండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూసారు కదండీ! ఎలా వచ్చిందనేది మనం ఇప్పుడు చూడొచ్చు. చూసారు కదండీ! బ్లడ్ అనేది ఉడికిపోయింది. ఇది ఉడికింది లేనిది అనేది మనకి ఇలా గరిటె గానీ, ఏదైనా స్పూన్ కానీ, మనకి చాక్ కానీ పెట్టుకొని చూసినట్లయితే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. గరిటెకి అంటుకుంటే ఉడకలేనట్టు, అంటుకోకపోతే ఉడికినట్టండి. చూసారు కదా! నేను ఆల్రెడీ బౌల్‌లోకి అప్లై చేసేసాను ఒక గిన్నెలోకి. ఇలాగా గిన్నెలోకి అప్లై చేసిన తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మేము ఉడికించిన ఈ బ్లడ్ అనేది మసాలాలన్నీ కూడా ఒక దగ్గరికే చేరుకుపోయినట్టు అయిపోయింది. అయినా చాలా బావుందండి. మసాలాలు ఉన్నట్టుగా నీచు వాసన అనేది అస్సలు రాలేదు. చాలా బాగా వచ్చింది. ప్రతి ముక్కల్ని కూడా చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. మనకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే కర్రీ అనేది చాలా బావుంటుంది. చూసారు కదండీ! ప్రతీది చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాము. స్టవ్ మీద సిల్వర్ గిన్నె పెట్టుకొని, ఇలా ఆయిల్ వేసుకొని, ఆయిల్‌లో హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ గిన్నె అనేది ఎందుకు యూజ్ చేశానంటే, మనకి కూర అనేది చాలా బాగా కుకింగ్ అవుతుందండి. అందువల్ల నేను సిల్వర్ గిన్నె అనేది యూజ్ చేశాను. చూసారు కదండీ! ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇందులో ఒక 2, 3 టమాటీలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇవి బాగా మగ్గించుకొని మెత్తగా అయ్యేంత వరకు కూడా మనం ఇలా కలుపుకోవాలి. టమాటాలు మగ్గిపోయిన తర్వాత చూసారు కదండీ! టమాటాలనేవి మగ్గిపోయాయి. ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ముక్కలు కట్ చేసుకున్న ఈ నల్ల అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైనే మనం కారం, ఉప్పు కూడా వేసేసుకోవాలి. మనకి ఎంత కారం పడుతుందనేది దాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే ఒక 3 స్పూన్ల వరకు వేసుకున్నాను. ఉప్పు కల్లు ఇలా వేసేసుకోవాలి. నేను ప్రతి దాంట్లోని కూడా ఉప్పు కల్లే వాడుతూ ఉంటానండి. సాల్ట్ అయితే అసలు యూజ్ చేయను. ఉప్పు కల్లయితే మనకి మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి మొత్తం కలిపేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత వాటర్ అనేది కొంచెమే వేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఈ ముక్కలనేవి బాయిల్ అయిపోయాయి కాబట్టి వాటర్ కూడా ఎక్కువ యూజ్ చేయవసరం లేదు. మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని ప్లేట్ పెట్టేసుకున్నట్లయితే బాగా కుక్ అయిపోతూ ఉంటుంది కదండీ! చూసారు కదా! ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. నేనైతే ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకున్నాను. వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ కుకింగ్ చేసుకోవాలి. చూసారు కదండీ! నల్ల అనేది దగ్గరగా అయిపోతుంది. ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే చాలా బాగా వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బావుంది. మీరు కూడా ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి